అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు యూజేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే మనం 3-4 డేస్ నుంచి ఒక ఇష్యూని చూస్తున్నాం. నూర్ మొహమ్మద్ అని చెప్పేసి ఒకటి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా డిశ్చార్జ్ కావడంతో ఇప్పుడే ఇక్కడ నూర్ మొహమ్మద్ వారి ఇంటికి మా యూజేఏసీ కన్వీనర్లు మనం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ కూర్చొని అసలు సంఘటన ఏం జరిగింది, ఏమైంది అని చెప్పేసి కూడా ఆ అబ్బాయితోనే కూడా అందరూ మేము వివరణ కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆ అబ్బాయి ఇప్పుడే చెప్పడం జరిగింది. మాకైతే నిన్న ఈ విషయం ఎక్కువగా తెలియకపోయింది. గత 1 year నుంచి కూడా ఆ రాయల్ మధు అనే అతను ఏ విధంగా టార్చర్ పెడుతున్న విషయం కూడా నూర్ మొహమ్మద్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ఇఫ్తార్ ముందు రోజు కూడా ఏ విధంగా అయితే మహబూబ్ ఖాన్ వాళ్ళ ఇంట్లో ఇస్మాయిల్, మహబూబ్ ఖాన్, నూర్ రాయల్ మధు కాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి కాళ్ళు పట్టిస్తారంట. అసలు ఏమో రాయల్ మధు ఏమన్నా పుల్లా లేకపోతే ఏమన్నా రాజునా లేకపోతే ఏమనుకుంటున్నాడు అతను? ముందు నుంచే అరాచకాలు ఆయన చేస్తుండే. అనంతపురం నగరంలో ఎవరు చెప్పినా కూడా చెప్తారు ఆయన చేస్తున్న అరాచకాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, దందాలు కావచ్చు, అందరికీ తెలుసు ఆయన ఏ విధమైన మనిషి అని కూడా. కానీ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఏందో ఆయన సాచా అన్నట్లు మాట్లాడతాడు వేరే వాళ్ళ మీద. తప్ప రాయల్ మధు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, నువ్వు ఎలాంటి వాడు అనేవాడు ప్రతి ఒక్కరికి ఊర్లో అందరికీ తెలుసు. మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఇట్లా, మీరు ఇట్లా, ఆయన ఇట్లా అని చెప్పేసి ఆయన నా గురించి కాదు, ప్రతి ఒక్కరు పెద్దల పైన ప్రతి ఒక్కరిపైన కూడా మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ నువ్వు చూసుకో, నీ పక్కన ఉండే సందులో నీ పక్కనింటి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో ఫస్ట్ నువ్వు చూసుకొని మాట్లాడు. నువ్వు ఈరోజు ఒక మైనార్టీకి సంబంధించి నూర్ మొహమ్మద్కి ఇంటికి పిలిపించి నువ్వు కాళ్ళు పట్టిస్తావంటే నువ్వు ఏమనుకుంటావు? ఇతని వెంట మేమేం లేమనుకుంటున్నావా? నువ్వేమన్నా యూజేఎస్ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎక్కడ కూడా అన్యాయం జరిగితే మేము న్యాయం కోసం పోరాడతాం. మేము ఖచ్చితంగా వీళ్ళందరి కోసం కూడా ఖచ్చితంగా ఉంటాం కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలీసులు చూస్తుంటే 4 towns ఇన్ఛార్జ్గా నాకు తెలిసి సీఏ గారు ఎవరు ఉన్నారు ఇప్పుడు, ఆయన తెలియదా రాయల్ మధు అనే మనిషి ఎలాంటి వాడు, ఏ విధంగా టార్చర్ చేసినాడు, ఏ విధంగా అని చెప్పేసి బెయిలబుల్ కేసులు పెట్టినారంటే ఎంత ఆశ్చర్యమైన మాట అంటే ఇది ప్రజలు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. కేవలం బెయిలబుల్ సెక్షన్ పెట్టేసి ఏదో యూజేసీ వాళ్ళకి కావచ్చు, ఎవరైతే రాయల్ మధు పైన ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరికీ చల్లారించాలని చెప్పేసి ఏదో ఒక బెయిలబుల్ కేసు పెట్టించేసి ఊరికే ఉన్నామని చెప్తే కూడా ఇక్కడ కుదరదు. ఎస్పీ గారు కూడా దీంట్లో ఆలోచించి చూడాల్సిన విషయం కూడా ఎస్పీ గారికి కూడా డిఎస్పీ గారు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి, ఏ విధంగా గతం నుంచి ఇతని పైన టార్చర్ చేస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, లాస్ట్కి సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వరకు వచ్చినారంటూ కూడా ఎంత ఇబ్బంది పడినారు విషయం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేము ఇప్పుడే కన్వీనర్ గారు చెప్పినట్లు రాబోయే 2-3 రోజుల్లో మళ్ళీ ఒకసారి మనం అందరూ కూర్చొని ఏ విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ నూర్ మొహమ్మద్ గారికి వాళ్ళ కుటుంబానికి మేము యూజేఎస్సీ తరఫున న్యాయ పోరాటం చేసి వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాను.